బీసీ న్యూస్ కి స్వాగతం. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవము ఆదివారం నెల్లూరు నగరం రంగనాయకులపేటలోని బులియన్ మర్చెంట్ అసోసియేషన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి జిల్లాలోని నలుమూలల నుండి బ్రాహ్మణులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహేష్ స్వామి హాజరయ్యారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి జిల్లా అధ్యక్షులు గొడ్లదోన వాసుదేవరావు, సెక్రటరీగా దుడ్డుకూరు రమేష్, ట్రెజరర్గా రామాయణం మణిశంకర్, కార్యనిర్వహణ అధ్యక్షులుగా కురిచేటి లక్ష్మీనారాయణలను ఎన్నుకున్నారు. అనంతరం మహిళా విభాగంలో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా గడ్డం జయలక్ష్మి, కార్యదర్శిగా బొట్లగూడూరు నాగలక్ష్మి, వర్కింగ్ ప్రెసిడెంట్గా నాగజ్యోతిలను ఎన్నుకున్నారు. బ్రాహ్మణ అనుబంధ సంఘాల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రాహ్మణ సంఘాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘాల సభ్యులు పాల్గొన్నారు. శ్రీరాములు నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి పుట్టదన వాసుదేవరావు నేను ఏకగ్రీవంగా ఎన్నుకోగా నేను సమితి నియమ మీ హోదాలు చెప్పుకోండి. మహిళా అధ్యక్షురాలు నేను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి వారి ఆధ్వర్యంలో ఈ రోజున 4వ పర్యాయం నూతన కార్యవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి మా కార్యవర్గ సభ్యులందరికీ, అలానే ఈ రోజున స్నేహితుల దినోత్సవం చెప్పేసి ఇక్కడ విచ్చేసిన మా స్నేహితులందరికీ 2 విధాలు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మాకు అనుబంధ సమస్యలు ఏంటంటే నెల్లూరు జిల్లాలో ఉన్నట్టు అందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమంలో వాళ్ళందరూ కూడా భాగస్వాములు అయినారు. వారందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలానే ఇక ఈ రోజు నుంచి ఈ నూతన కమిటీ వారందరూ కూడా వచ్చే 3 ఏళ్ల వరకు ఈ యొక్క పదవుల్లో వాళ్ళకి ఇచ్చినటువంటి పదవుల్లో వాళ్ళు ఉండడం జరుగుతుంది. ఈ సంవత్సరం నుంచి కొన్ని కొత్త నిర్ణయాలు కూడా తీసుకొని బ్రాహ్మణులకు ఏ విధంగా మనం సహాయపడగలవారం జిల్లా నుంచి చెప్పేసి మా కార్యవర్గ సభ్యులు అయితే వస్తారు సూచనల ప్రకారం మేమందరం కూడా వారి యొక్క సలహాలతోటి ఈ యొక్క నిర్మాణం జరుగుతుంది. మాకు ప్రభుత్వం ద్వారా మేము నూతనంగా ఎన్నుకబడినటువంటి మేము విన్నపించుకోవడం ఏంటంటే నెల్లూరు జిల్లా నుంచి మా బ్రాహ్మణుల యొక్క ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా మాకు అందజేయవలసిందిగా కోరుతున్నాం. మాకు తెలిసినంత వరకు మా దగ్గర కొన్ని ఉన్నాయి. అవి మేము ఇక్కడ ఉన్నటువంటి మా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మా మంత్రులకి తెలియజేస్తాం. దాన్ని మీ యొక్క అనుమతితోటి మాకు వాటిని పూర్తిగా మా జిల్లాలో ఉన్నటువంటి మా అనుబంధ సమస్యల్లో కొన్ని గ్రామాల్లో కొన్ని నివేశ స్థలాలు కూడా ఉన్నాయి. వాటిని మా బ్రాహ్మణులకి అందేటట్టుగా ముఖ్యమంత్రి వారు కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి వారు కానివ్వండి, మా జిల్లా నాయకులు కానివ్వండి, మాకు ఆ యొక్క సహాయ సహకారం అందించాల్సిందిగా ఈ రోజున ఎన్నిక కాబడినటువంటి మా కార్మిక సభ్యులందరూ కూడా కోరిక మేరకు మేము మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. కాబట్టి ఈ నూతనంగా వచ్చే మా యొక్క శ్రీమాత్రే నమః, గాయత్రి మాత్రే నమః. జై బ్రాహ్మణ్. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి నూతన కార్యనిర్వాహక వర్గాన్ని ఈరోజు
ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో శ్రీ కొట్లతన వాసుదేవరావు గారిని మరి ఒకసారి ఏకగ్రీవంగా అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రధాన కార్యదర్శి, కార్యనిర్వాహక అధ్యక్షులు, ఇలా అన్ని విభాగాలని ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. దీనికి మహిళా సంఘాల నుంచి కూడా ఎన్నుకోవడం జరిగింది. ఇలా జిల్లా వ్యాప్తంగా అనేకమైనటువంటి మండలాల నుంచి కూడా బ్రాహ్మణ సభ్యులని ఏర్పాటు చేసుకొని ఇక్కడ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చక్కగా అత్యంత ఉత్సాహభరితంగా ఈ యొక్క ప్రమాణ స్వీకారాన్ని పెద్దలందరి సమక్షంలో చేసుకోవడం జరిగింది. దీనికి ఈ సంఘం ద్వారా ఈ బ్రాహ్మణ సమాజానికి కావలసినటువంటి అన్ని వసతులని ఆ కుటుంబాలకు బాసటగా ప్రభుత్వాల నుంచి, అదేవిధంగా సమాజం నుంచి, హిందూ సమాజం నుంచి అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలని పొందడానికి ఈ కార్యనిర్వాహక వర్గం ద్వారా చేసేటువంటి ఈ సంఘం ద్వారా చేసే కార్యక్రమాలకి చేయూతనివ్వాలని, అదేవిధంగా ఈ బ్రాహ్మణ కార్పొరేషన్లో కూడా ఈ ప్రస్తుతం ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ని ఎండోమెంట్లోకి చేర్చడం ఒక విశేషం. ఈ సందర్భంగా ఇప్పుడే ప్రెసిడెంట్ అయినటువంటి వాసుదేవరావు గారు చెప్పినట్లు అనేకమైనటువంటి బ్రాహ్మణ స్థలాలు ఇవన్నీ ఉన్నాయి, కానీ బ్రాహ్మణులకి ఉపయోగపడడం లేదు. ఆ కుటుంబాల వారికి ఎంతో దీన దైన్య పరిస్థితుల్లో ఉన్నారు. అర్చక, అదేవిధంగా పౌరోహిత, ఇతర అన్ని వర్గాల్లో ఉండేటువంటి బ్రాహ్మణులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ ఇబ్బందులకి